ప్రేమలందరినీ ప్రేమలతో చెల్లిస్తున్నాం ప్రభా. నాన్న తండ్రి గ్రహించగలంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి ప్రభా మా తండ్రి ఈ నెలలో మాకు మొదటి ప్రభు దినంలో నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు మనం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవతండ్రి నాన్న ఎంతోమంది దినం చూడలేని వారు ఉన్నారు ప్రభా. వారందరికంటే మీ శ్రేష్ఠులం తల్లిదండ్రులను కాదు ప్రభా. కేవలం ఉచితమైన కృప చేత మాత్రమే ఈ దినం మా జీవితంలో ప్రవేశపెట్టి ప్రభా మా తండ్రి సజీవ లెక్కలో ఉంచిన నీ ప్రేమ కృపంతని బట్టి మీకు వేలాది వందనంలో స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి వరకు నీ సన్నిధిలో గడపడానికి నీ వాక్యం వినడానికి ప్రభా మా తండ్రి మీరు మాకు ఎంతగానో సహాయపడుతూ వచ్చింది ప్రేమ కృపంతని బట్టి కూడా మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కూడా ప్రభా మరి సిస్టర్స్ మీటింగ్ కొరకు మీరే మమ్మల్ని ఏర్పాటు చేసిన ప్రేమతని బట్టి కొన్నాను ప్రభా. నాయన తండ్రి సంఘంగా ప్రభా స్త్రీలను చేరుచుట్టుగా ప్రభా మా మధ్యలో సింహాసన శివుడుగా మీరు ఉండండి. మా మధ్యలో ప్రభా మీరుండి నడిపించండి ప్రభా. సహాయం చేయండి. పాటల వాక్యం దేవుడు కనిపించండి. చూపించిన కారణం నుంచి ఆంటీ గారికి తీసుకొచ్చిన బలపరిచి వాడుకునండి. సహాయపడి చూపించండి. నన్ను ఆదరినంత వరకు మా మధ్యలో మీరే సహాయం చేసి నడిపిస్తున్నామని కోరుకోవచ్చు. ఇంకా నేను చెప్పిన ఏర్పాట్లు ఉన్నారో వారికి నడిపించండి. తీసుకొచ్చి మాకు అందరికీ కూడా మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరే మాకు సహాయపడుతున్నామని కోరుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వైపు స్కూల్లో చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే నేను సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ స్కూల్లో నేను ఒక అంటే ఇన్ఛార్జ్ అంటే హెచ్ఎం అనమాట. అన్ని చూసుకోవాలి. పిల్లల చదువు తర్వాత వాళ్ళు ఏదైనా బాగాలేదు అంటే కూడా చూసుకోవాలి. అలాంటి స్థితిలో ఉన్న పైగా నిన్న నా పరీక్ష అంటే నేను వాళ్ళని కూర్చోబెట్టి 3 రోజులు ప్రతిరోజు రాత్రి 10 వరకు ఉండి నైట్ స్కూల్లో 10 వరకు ఉండి మరి నైట్ రావడము మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ 8:30 ఇంట్లో ఉంటే వెళ్ళాలి. నిన్న పరీక్ష కాబట్టి 6:30-7కే స్కూల్కి వెళ్ళాలి. అంత పొద్దునే పోతే ఇంకా నేనేమనుకున్నానంటే నేను 4 రోజుల నుండి రోజు 10 వరకు ఉండి పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను అనేసి నేను నా చిన్న కొడుకుంటాడు నాతో కూడా చిన్న కొడుకుని పంపిద్దాంలే అని అనుకున్నాను. ఆ చిన్నవాడు నేను కూడా బిజీగా ఉన్నామా నేను కూడా పోలేను నా పని ఎక్కువ అంటే సర్లే నాన్న నువ్వు వెళ్ళలేదు కదా నేను వెళ్తా అని ఎందుకు అట్లా కొంచెం ఆలోచన వచ్చింది. కానీ దేవుడు తన మనసును కూడా మార్చి అమ్మ నేను కూడా వస్తాను ఇద్దరం పోదాము ప్లస్ ఇంకా బాబు వాళ్ళ కొడుకు కూడా వస్తున్నాడు ముగ్గురం కలిసి వెళ్దాంలేమా. సరే వచ్చాము. ఇంకా కార్యక్రమం అంటే మేము వచ్చేసరికి ప్రేయర్ అయిపోయింది. ఎందుకంటే ఆ స్కూల్ నుండి రావడమే నేను 11:30 మొదలయ్యాను. అక్కడ నుండి వచ్చేసరికి లేట్ అయింది. కరెక్ట్ మేము వచ్చేసరికి అప్పుడే ప్రేయర్ ముగించబడింది. మనోహర్ బ్రదర్ వచ్చారు. అక్కడ ప్రేయర్ జరిగింది. తర్వాత కరెక్ట్గా అయిపోగానే వచ్చాము. సరే మీ టైంకి కరెక్ట్గా వచ్చారు రండి అని భోజనం చేసి ఇంకా సాయంత్రం వెళ్ళిపోదాము అనుకున్నాం. కానీ మనోహర్ బ్రదర్ కవిత అంటే మా అక్క కూతురు యాక్చువల్గా తన మేనమామ కూతురు నాకు మా మేనమామ కూతురు తనతో మాట్లాడుతూ మా సిస్టర్ హెల్త్ కాలేదు మీరు రండి రేపు అన్నారు. ఆమె మనసులో నిర్ణయించుకుందేమో నేనైతే నేను ఉండలేనమ్మా నేను వెళ్ళిపోతాను నేను చాలా టైర్డ్ ఉన్నా నేను ఉండను నువ్వు ఉండు అని ఇంతకు ముందు కూడా ఒకసారి నన్ను VVSకి రా పిన్ని ఇద్దరం కలిసి పోదాము అనేది. ఆ రోజు కూడా నేను రాలేదేమో అనేసి పోస్ట్పోన్ చేస్తాను. మరి ఎందుకో దేవుడు నా మనసును కూడా మార్చి సరే ఉంది అంటే దేవుని ప్రణాళికలో ఉంది ఈరోజు నేను మీ మధ్యలో ఉండాలి కాబట్టి నేను స్కూల్ నుండే డైరెక్ట్గా వచ్చాను కాబట్టి ఎక్స్ట్రా చీరలు కూడా ఏమి తెచ్చుకోలేదు. ఉన్న ఫలానా వచ్చానమాట. అంటే ఒక బ్యాగ్ స్కూల్ బ్యాగే దాంట్లో కూడా ఏం లేవు. లాస్ట్ బ్రష్ కూడా లేదు ఫేస్ ఏమీ లేదు. అట్లా వచ్చేసాను. వచ్చి తర్వాత నైట్ పొద్దున్న లేచి సరే మన కార్యక్రమాలు చేసుకొని అక్క చీర కట్టుకొని ఇలా మందిరంకి వెళ్ళాలి కదా చీర ఇవ్వండి అక్క చీర ఇచ్చింది కట్టుకొని వచ్చాను. అంటే దేవుని చిత్తంలో మన ప్రణాళికలో ఉన్నప్పుడు మనము వెళ్ళాలనుకున్న దేవుడు దాన్ని సరైన మార్గంలో నడిపించే దేవుడు అని. కాబట్టి నేను నిజంగా దేవుడికి ఎంతో కృతజ్ఞతలై ఉన్నాను. ఇలా మీ మధ్యలో నిలబడి
ఈరోజు కొంచెం వాక్యము, తర్వాత నా సాక్ష్యము, అంటే సాక్ష్యం ఏ రీతిగా నేను ప్రభులోకి నడిపించబడ్డాను. ఎందుకంటే మా కుటుంబాలన్నీ కూడా ఈ రోజు వరకు కూడా విగ్రహారాధకులు. చాలా ప్రతి ఒక్క ఇంటిలో ఒకరు ఇద్దరు మాత్రమే రక్షింపబడ్డారు, కానీ అందరూ ఈ రోజు వరకు కూడా విగ్రహారాధకులే. ఇంకా పూజలు చేస్తారు, ఏది జరిగినా కూడా అందరూ ఒట్లు పెట్టుకుంటారు. పొద్దుకు లేవగానే చాలా నిష్టగా, అంటే విగ్రహాలకు బాగా ఎక్కువగా వాడి వైపే ఉండేటువంటి కుటుంబం మాది. అలాంటి కుటుంబంలో నుండి మొట్టమొదటిగా మరి నా సాక్ష్యం పంచుకునే దానికంటే ముందు ఈరోజు ఇందాకనే మనం ఒక పాట పాడాము, గుణవంతురాలైనటువంటి స్త్రీ గొప్పది అది విలువ. అంటే నేను అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా తను సండే స్కూల్కి రమ్మన్నారు. నాకు తెలియదు స్త్రీల కూడిక కూడా ఉంటుంది ఈరోజు, దేవుడు నన్ను ఇక్కడ వాడుకుంటాడని. అయితే సండే స్కూల్లో అయిపోగానే వెళ్ళిపోతామని ఇంట్లో కూడా 2 గంటలకు వచ్చేస్తామంట, వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న బయటకు వచ్చి అక్క సిస్టర్స్ మీటింగ్ తీసుకొని వెళ్ళండి. అప్పుడు నేను ఏం చెప్పాలి లేవా, నేనైతే ఏది ప్రిపేర్డ్గా కూడా రాలేదు అని ప్రార్థన చేసుకుంటూ నాకు అప్పుడు వెంటనే ఎస్తేరు నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఎస్తేరు యొక్క జీవితం ఎలాగా ఎస్తేరు తన కొరకు వాడబడిందో, ఆమె ప్రార్థన ద్వారా ఎటువంటి విడుదల దేవుడు ఆ యూదులకు అందరికి అనుగ్రహించినాడు అని గుర్తుకు తీసుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు మనము మొదటిగా కొద్దిగా వాక్యం చూసుకున్న తర్వాత నా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. ఏ రీతిగా నేను యేసు ప్రభువులోకి వచ్చాను, ఏ రీతిగా దేవుడు నన్ను తన కృపలో వాడుకున్నాడో నేను మీకు దాని ద్వారా మీరందరూ బలపరచబడినట్లు దేవుడు వాక్యాన్ని దీవించడానికి కూడా మీరందరూ కూడా ప్రార్థించండి. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథము అక్కడక్కడ మాత్రమే చదువుతున్నాము, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో ఒక స్త్రీ గురించి రాయబడింది. ఎస్తేరు గురించి. ఎస్తేరు యొక్క పేరు అర్థము అంటే ఎస్తేరు అనగా నేని. ఎవరికైనా తెలుసా? నక్షత్రము. ఎస్తేరు అంటే ఏంటి? నక్షత్రం. నక్షత్రం అంటే ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో. ఎప్పుడు కనబడుతుంది అది మనకు? పగలు కూడా ఉంటుంది, కానీ ఎందుకు? సూర్యుడు చాలా బ్రైట్ స్టార్, అంటే చాలా ప్రకాశవంతంగా చెరలో కొనుక్కోబడినటువంటి వ్యక్తికి బిడ్డగా ఉంటుంది. అంటే అప్పుడు బబులోను రాజు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని చెరలో తీసుకొని పోయినప్పుడు ఎక్రోన్యా అనేటువంటి రాజు ఉండినాడు. ఆయన అందరినీ కూడా చెరలోకి తీసుకొని పోయినాడు. చెరలోకి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళినటువంటి ఈమెకు తల్లిదండ్రి లేరు. ఈమెను పెంచిన వాళ్ళు ఎవరు? పినతండ్రి, అంటే చిన్నాయన. మన భాషలో పినతండ్రి అంటే ఏంటి? చిన్నాయన. ఆ చిన్నాన్న ఎలా పెంచాడు ఆమెను అంటే, అంటే చెర పెట్టబడినటువంటి స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆమె తనకు పినతండ్రికి ఎంతో విధేయురాలుగా ఉండి ఆయన ఎలా చెప్పినాడో అలానే వింటూ ఆయన మాట ప్రకారమే జీవించినటువంటి స్త్రీగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనము మొదటి అధ్యాయంలో మీరు కథ విని ఉంటారు. షూషాను కోటలో రాజు ఆయన పేరేమి? అహశ్వరేషు. ఆయన ఎంతో మహిమ గల రాజ్యం, అంటే ఆయన రాజ్యం ఎంతో బాగా ఉందన్నమాట, చాలా గొప్పగా ఉంది. తన మహిమను చూపించాలి అని అందరికి పిలిచి విందు చేస్తున్నాడు. విందు చేసిన తర్వాత ఆయన మహిమని, ఆయన రాజ్యం గురించే కాకుండా తన భార్య గురించి కూడా ఆయన చూపించాలి అనుకుంటాడు. ఎందుకంటే భార్య కూడా చాలా అందమైన స్త్రీ. సో అందమైన స్త్రీని తను చూపించాలని, కానీ ఆమె ఏం చేస్తుందంటే ఆమె కూడా తన పనికత్తలతో కూడా తను కూడా విందు చేసుకుంటూ ఉంటుంది. అయితే అహశ్వరేషు రాజు ఆమె పిలిపించినప్పుడు ఆమె రాదు. ఏం చేస్తుంది? నేను రాను అని చెప్పి పంపిస్తుంది. ఒక రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ పాటిస్తారు కదా, కానీ ఆయన
భార్య ఆమె వెళ్ళలేనందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు వస్తీ రాలేదు రేపు ఇంకా శూషణ కోటలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా కూడా భర్త మాట వినదు, కాబట్టి వస్తీ ఇంకా రాణిగా ఉండకూడదు అని నిర్ణయించింది. అయితే అటువంటి సమయంలో నిజంగానే వస్తీని ఇంకా రాణిగా తీసేసినారు. తర్వాత రాజు ఆయనకు ఒక వ్యక్తి అంటే ఒక అసిస్టెంట్ లాగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే రాజుకు మళ్ళీ ఒక రాణిని సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరిచాడు అంటే సుగంధ ద్రవ్యాలు, తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి తైలము అవన్నీ కూడా బాగా వాళ్ళకి రెగ్యులర్ గా అందించి వాళ్ళందరూ బాగా సిద్ధపరచబడిన తర్వాత రాజు దగ్గరికి పంపిస్తే రాజు ఎవరిని ఇష్టపడతారో ఆమె రాణిగా అవుతుంది అని అలా నిర్ణయించినప్పుడు హెగే అనేటువంటి నపుంసకుడు అంటే ఇప్పుడు మనము బయట చూస్తూ ఉంటాం కదా, చాలా మంది అంటే వాళ్ళు మనం ఇక్కడ ఏమంటారో తెలియదు, మామూలు ఇంగ్లీష్ లో అయితే ట్రాన్స్జెండర్స్ అంటారు. ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు, నపుంసకులు. ఓకే, అలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఈ స్త్రీలందరూ కూడా అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ రెడీ చేస్తుంటే ఇక్కడ మనము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ ముందు పేరు ఎస్తేరు యొక్క ముందు పేరు ఏంటో తెలుసా మీకు? అంటే ఎస్తేరు అనేది 2వ పేరు, మొదటి పేరు ఇంకొక పేరు కూడా ఉంది, హదస్స. ఆమె పేరేంటి? హదస్స. 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, చూడండి, చదవండి ఎవరైనా. చూడండి ఏమనుంది అక్కడ? హదస్స. ఆమె పేరు హదస్స. ఎవరు పెంచుకున్నారు? పినతండ్రి. ఎవరు పెంచుకున్నారు? పినతండ్రి అయినటువంటి మొర్దెకై. అయితే ఈ గ్రంథం ఎస్తేరు గ్రంథం రాసిన వ్యక్తి కూడా ఎవరు? మొర్దెకై. ఎవరు రాశారు? మొర్దెకై. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? ఎస్తేరు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు. సో అన్నింటిలో కూడా మొట్టమొదటిగా ఈయన ఎక్కడ ఉండింది? చెరలో ఉండినటువంటి వ్యక్తి. ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి? ఈమె చెరలో అంటే ఇంగ్లీష్ లో క్యాప్టివిటీ ఏమంటారు? క్యాప్టివిటీ ఇంగ్లీష్ లో. చెర అంటే బానిసత్వం అనుకోండి. ఇప్పుడు మనము జైల్లో వేసినారనుకోండి, మనకి ఇష్టం వచ్చిన పనులు చేయగలమా? చేయగలమా? చేయలేము కదా. ఒకవేళ ఇంట్లో తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక రూమ్ లో బంధించినారనుకోండి, చేయలేము కదా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఎలాంటి జీవితం జీవిస్తున్నారు? వాళ్ళకి ఏమాత్రం కూడా స్వాతంత్రం లేదు, ఏ పని కూడా వాళ్ళు సొంతంగా చేయలేదు. కాబట్టి మొదట ఏమని చెప్తాడంటే, నువ్వు యూదురాలు అని ఏమాత్రం కూడా వాళ్ళకు చెప్పొద్దు అని చెప్తాడు. యూదురాలు అని చెప్పొద్దు అని చెప్పేస్తే అక్కడ హెగే దగ్గరికి నన్ను పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆమె అక్కడ బాగా సిద్ధపడి, అక్కడ కూడా ఆమె గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. ఏమని సాక్ష్యం ఉందంటే, హెగే ఏమైతే ఆమెకు ఇచ్చినాడో అది మాత్రం తప్ప ఎక్స్ట్రా ఏమి కూడా ఆమె పెట్టుకోలేదు, ఎటువంటి అలంకరణ చేసుకోలేదు. అంటే తను ఎంతో విధేయురాలు మాత్రమే కాకుండా ఇప్పుడు తను హెగే ఎవరైతే అధికారిగా ఉంటున్నాడో అధికారికి లోబడింది, తన పిన్న తండ్రికి లోబడింది, తర్వాత ఆయన చెప్పిన విధానంలోనే తను జీవిస్తూ వచ్చింది. అంటే ఏమైతే ఆయన చెప్పినాడో, ఏం తీసుకోవాలని చెప్పినాడో అది మాత్రమే ఆమె అలంకరించుకొని. అక్కడ ఇంకొక వాక్యంలో ఏమని ఉందంటే, ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె యందు అందరూ కూడా దయ చూపించేవాళ్ళంట. 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే 15వ వచనము, మొదటిగా 17వ వచనం చదువుకుందాం, తర్వాత 17. తన పినతండ్రి అయిన అభిహాముల కుమార్తె ఎస్తేరు రాజు యుద్ధకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క పండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక
మరి ఏమీ కోరలేదు. చూడండి ఇక్కడ ఏమనుంది, ఆ హేగే ఇచ్చిన అలంకరణ తప్ప ఆమె ఏమి కూడా కోరలేదు. తర్వాత ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఏం పుట్టింది? దయ పుట్టింది. మరి ఈ దయ ఎవరు పుట్టించినాడు? దేవుడు కదా. ఆమె ఎందుకు దేవుడు ఎందుకు అంత దయ ఉంచినాడంటే ఆమెలో ఒక గుణం ఉంది. ఎటువంటి గుణం ఉంది? విధేయురాలుగా ఉంటుంది. ఎంతో చెరలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా ఆమెలో ఉన్నటువంటి మంచి గుణం ఏమి అంటే ఆమె ఒక విధేయురాలుగా, తన పినతండ్రికి విధేయురాలుగా ఉంది. తర్వాత హేగే కూడా విధేయురాలుగా ఉంది. కాబట్టి ఆమె యందు ఆయనకు దయ కలిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఆమెంతా సిద్ధపరచబడిన తర్వాత రాజు యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు 17వ వచనంలో చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎవరిని ప్రేమించను? ఎస్తేరును ప్రేమించను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయ దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. అయితే ఇక్కడ ఆమె ఇప్పుడు ఇంకొక మనం ఆత్మీయంగా మనము దీన్ని చూసినట్లయితే హేగే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ చెప్పిన విధానంలోనే ఆమె ఎస్తేరు మనకు కూడా మన యొక్క జీవితంలో మనము రక్షింపబడిన తర్వాత, అంటే ఇప్పుడు చెరలో నుండి విడిపించబడింది. ఫస్ట్ ఆమె చెరలో ఉంది, మనం కూడా చెరలో ఉన్నాం అందరం. యేసు ప్రభు మనము అంగీకరించక ముందు ఎక్కడున్నాం? మనం అందరం కూడా చెరలో ఉన్నాం. ఎవరి చెరలో? సాతాను మనకు అన్ని, మనం సాతాను ఏం చెప్తే అదే చేసేటువంటి వారుగా ఉంటున్నాం. సాతాను యొక్క బంధకంలో ఉంటున్నాం. అయితే సాతాను యొక్క బంధకంలో నుండి మనల్ని ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని సాతాను యొక్క బంధకంలో నుండి విడిపించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడితో వదలడం లేదు, అన్నీ కూడా నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన చెప్పినట్లు మనం వింటూ, ఆయన మనకు చూపించిన మార్గంలో మనం నడుస్తూ వస్తే ఏమొస్తుంది మనకు అంటే, ఇక్కడ ఈమెకు ఎస్తేరుకు ఏం దొరికింది? రాజకిరీటం. ఫస్ట్ క్యాప్టివిటీ అంటే చెర, రెండవది ఏమొచ్చింది ఆమెకు? క్రౌన్ అంటే కిరీటం. ఏమొచ్చింది? కిరీటం. అంటే తను చెరలో ఉన్నటువంటి వ్యక్తి, బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయింది? ఆమె కిరీటం ధరించినటువంటి వ్యక్తిగా, అంటే ఒక రాణిగా తను ఎన్నుకోబడింది. అంటే అది దేని వల్ల జరిగింది? ఎప్పుడైతే ఆమె విధేయురాలుగా. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభు నా పాపములు క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధురాలుగా చేసుకొని నీ ఒక బిడ్డగా చేసుకొని అడిగినప్పుడు దేవుడు మనల్ని తన బిడ్డగా చేసుకుంటున్నాడు. బంధకముల నుండి మనల్ని విడిపించి మనల్ని ఏం చేయనంటున్నాడు? విడుదలనిచ్చి మనకు రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ అంత మాత్రంతో ఆగకుండా రాలేని దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనకి ఏమి ఇవ్వనంటున్నాడు? కిరీటము. ఏం కిరీటము? చాలా కిరీటాలు ఉన్నాయి కదా. ఏమేమి కిరీటాలు ఉన్నాయి? జీవ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటము ఉన్నాయి కదా. చాలా కిరీటాలు ఉన్నాయి. కానీ ఈ కిరీటాలన్నీ పొందాలంటే మనం ఏమై ఉండాలి? అన్న కూడా ఈరోజు పొద్దున చెప్పారు కదా, దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం మనము జీవించాలి. మనం నేను పోతున్నాను దేవా, నాతో కూడా రా, నన్ను కాపాడు, నాకు సహాయం చేయని అడగడం కాదు, కానీ దేవా ఇది చేయడం నీ చిత్తమా, నీ ఇష్టమా, నేను చేయాలా వద్దా, ఇది చేస్తే నీ నామానికి మహిమ కలుగుతుందా లేదా అనేది మనం ఫస్ట్ చేయాల్సింది. తర్వాత ఎస్తేరు యొక్క జీవితంలో ఇంకొక మంచి గుణం ఏమై ఉంటుందంటే, ఇందాక పాటలో కూడా మనం పాడాం కదా, ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు మొర్దెకై వచ్చేసి ఒక వాచ్మెన్ లాగా అక్కడ పనిచేస్తున్నప్పుడు రాజుకు సమీపస్తున్నటువంటి హామాను అనేటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా నమస్కారం పెట్టలేదు. అయితే ఆయనకు చాలా కోపం వచ్చి ఈయనను ఎలాగైనా చంపించాలి అనేటువంటి నిర్ణయంతో ఉంటాడు. తర్వాత యూదులకు ఆయన చాలా విరోధి. ఎటువంటి వ్యక్తి ఆ హామాను? యూదులకు విరోధి. అంటే యూదులను ఏమాత్రం కూడా ఇష్టపడేవాడు కాడు. 3వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, హామాను యూదులకు శత్రువు. ఈ హామాను ఎవరు?
వెళ్ళాలి అని ఉన్నప్పుడు ఎస్తేరు ఏమంటుందంటే అప్పుడు ఎస్తేరు నేను ఉపవాసం ఉండి నా పరికర్తలతో కూడా నేను ప్రార్థన చేస్తాను, తర్వాత నువ్వు కూడా గోనె పట్ట కట్టుకొని ప్రార్థించిన తర్వాత దేవుడే ఈ యూదులను అందరినీ రక్షిస్తాడు అని ఆమె ప్రార్థించి, యాక్చువల్గా ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. అంటే ఆయన రాజు రమ్మంటేనే లోపలికి వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు. అటువంటి సమయంలో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేసి ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్తుందో రాజు ఆమెను కనికరించి ఆమెను రమ్మని చెప్తాడు. అంటే తన యొక్క ప్రార్థన జీవితం ద్వారా తన ప్రజలందరినీ కూడా రక్షించగలిగింది. అంటే తన ప్రజలు ఎవరైతే నశించాల్సిన వాళ్ళందరూ కూడా చనిపోవాల్సింది అసలు అందరూ. ఎందుకంటే ఆయన అలాంటి తాకీదు రాయించుకుంటాడు అనమాట వాళ్ళందరినీ చంపడానికి. కానీ అలా వాళ్ళందరినీ చనిపోకుండా ఎవరు కారణమైనారు? ఎస్తేరు. ఎందుకు ఆమె కారణమైంది అంటే దేవుడు ఒక ప్రణాళికతో ఆమెను ఒక చెరలో నుండి రాణిగా తీసుకొని వెళ్ళి ఆ దినం కొలికి ఆమెను అక్కడ నిలబెట్టుకున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. అంటే ఎందుకు మనల్ని రక్షించుకున్నాడంటే మన బంధువులను, మన చుట్టుపక్కల ఉన్న వారిని, మన స్నేహితులను, వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు యొక్క మార్గంలో అంటే ఆయన రక్షణలోనికి నడిపించాలనేటువంటిది ఆయన ఉద్దేశం. కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మరి ఇలా దేవుడు మనల్ని రక్షించుకున్న దాన్ని మనము ఎందుకు నన్ను రక్షించుకున్నావు దేవా, నీ ఉద్దేశం ఏంటి, నేనేం చేయాలి, నేను ఎలా నీ పరిచర్యలో వాడబడాలి? ఎందుకంటే స్త్రీలంగా మనం ఎక్కువగా చేయగలిగినది ఏమి అంటే ప్రార్థన కదా. మిగతా పనులన్నీ కూడా కొన్నిసార్లు మనకు వేరే పనులు ఉంటాయి, మనం వేరే పనులు చేసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత ఇంట్లో భర్తను చూసుకోవాలి, ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు బయటికి వెళ్ళి వేరే పరిచర్యలు చేయలేకపోవచ్చు, కానీ మనం అందరము చేయగలిగినటువంటి పరిచర్య ఒకటి ఉంది. ఏంటి అది? ప్రార్థన. మనము ఎప్పుడైనా మనకు సమయం దొరికినప్పుడంతా మన సంఘం కొరకు, మన కుటుంబం కొరకు, ఎవరైతే ఇంకా రక్షణలోకి రాలేదో వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు, మన కుటుంబాన్ని రక్షిస్తాడు. మన ఇంట్లో మన పిల్లలు కూడా బయటకు వెళ్తూ ఉంటారు, మనం వాళ్ళతో కూడా వెళ్ళలేదు కదా. మనం వెళ్ళగలమా? వాళ్ళతో కూడా వెళ్ళలేదు. కానీ మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు వాళ్ళ చుట్టూ కంచె నాటుతాడు. అంటే వాళ్ళు లోకంలో కలిసిపోకుండా, లోకంలో ఎటువంటి చెడు అలవాట్లు వాళ్ళలోకి రాకుండా దేవుడే వారిని కాపాడతాడు. కాబట్టి మన ప్రార్థన ఎంతో అవసరమైనటువంటి స్త్రీలంగా మనలో ఉండవలసినటువంటి గుణాలు ఏంటి అంటే విధేయత, భర్తకు లోపడాలి, మన ఇంట్లో మనము పనులన్నీ కూడా ఎంతో బాధ్యతగా చేసుకోవాలి. దాంతో పాటు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఒక దినంన కిరీటంతో మనల్ని ఇస్తాడు కదా. కిరీటం ఇస్తాడు కదా, చెప్పాడు కదా, జయించిన వానికి కిరీటం ఇస్తాడా? ఇస్తాడు కదా. అయితే నా యొక్క సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలనుకున్నాను. మరి ఎలాగో దేవుడు నన్ను రక్షించి మరి ఈ రోజు ఈ రీతిగా మీ మధ్యలో నిలబెట్టాడు, ఆ విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు రక్షణ కారణము మా మామయ్య, అంటే కవిత వాళ్ళ నాన్న. ఇక్కడ మా మామయ్య కూతురే తను, అంటే మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడి కూతురు. మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెలు, అందరిలోకి లాస్ట్ మా మామ. ఆయన 10th క్లాస్ చదివేటప్పుడు ఆయనకు వేరే క్రిస్టియన్ ఇంటికి వెళ్తే అక్కడ ఇట్లా బయట, ఇప్పుడు ఇది ఇంకా ఇంత బ్రైట్ గా లేదు, ఇంతకుముందు బాగా నల్ల అట్ట ఉంటే పైన పరిశుద్ధ గ్రంథం అని చాలా గోల్డెన్ అంటే బంగారు కలర్ లో ఉండేది అనమాట, బాగా కనబడేది పరిశుద్ధ గ్రంథము అని. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూశాడు అనమాట, ఏంటిది పరిశుద్ధ గ్రంథం అన్నది. నేను ఎక్కడైనా టెక్స్ట్ బుక్ లో సైన్స్ టెక్స్ట్ బుక్, సోషల్ టెక్స్ట్ బుక్, లేకపోతే ఇంగ్లీష్, మ్యాథ్ అని చూశాను, కానీ ఇదేంటి పరిశుద్ధ గ్రంథం అని ఉంది అని చెప్పేసి ఆయన చదవడం మొదలుపెట్టాడు. చదువుతేనే ఫస్ట్ లోనే ఏముంది, ఆది యందు దేవుడు భూమిని ఆకాశంను సృష్టించాడు. అలా చదివినప్పుడు అదే ఏమో ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది, బుక్ చదువుతామని చెప్పేసి ఇంకా చదవడం మొదలు పెట్టాడు. చదవడం మొదలు పెడితే ఆయనకి ఇంకా 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 చదవాలి అని ఆశ పుట్టుకొస్తా ఉందట. చదువుతూ ఉన్నాడట. 10th క్లాస్ ఎగ్జామ్స్, SSC బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బుక్స్ చదవడం లేదట, బైబిల్ చదువుకొని పోయి ఎగ్జామ్ రాసి వస్తున్నాడు. బైబిల్ చదువుకుంటున్నాడంట, పోయి
ఎగ్జామ్ రాసి వస్తున్నాడట. అందరూ బుక్స్ చదువుకుంటారు. ఎగ్జామ్ రాయాలంటే మనం ఏం చేస్తాం, టెక్స్ట్ బుక్ లో ఏముందో బాగా చదువుకుంటే పోయి ఎగ్జామ్ రాస్తాం. కానీ ఆయన అలా చేయలేదట. ఎందుకంటే ఆయనకు ఆశ ఉంది, ఏంటి ఏముంది ఈ బుక్ లో చదవాలి, ఏముందో తెలుసుకోవాలి నేను అని అలా చదువుతూ 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 పోయి ఎగ్జామ్స్ రాసి వచ్చినాడు. ఎగ్జామ్ రాసి రిజల్ట్ వస్తే స్కూల్ టాపర్ అంట, స్కూల్ ఫస్ట్ వచ్చినాడట. తర్వాత అయినా కూడా ఆయనకు అక్కడ సంతోషం కంటే నేను ఇంకా చదవాలి, ఇంకా దేవుడి గ్రంథం గురించి తెలుసుకోవాలి, ఈ గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనేసి ఆయనలో ఆశ పుట్టి ఇంకా తెలుసుకోవాలని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అని గుంటూరులో ఉంది, అక్కడ వెళ్ళి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా తనకు ఏం సాటిస్ఫాక్షన్ లేదు. ఆ తర్వాత తనకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత హైదరాబాద్లో వచ్చాడు. హైదరాబాద్లో చేస్తున్నప్పుడు అక్కడ మన ఫెలోషిప్ అంటే హెబ్రోన్ ఫెలోషిప్ అంకుల్ వాళ్ళు కాటేజ్ మీటింగ్స్ పెడతారన్నమాట. అక్కడ వారం వారం కాటేజ్ మీటింగ్ అంటే గృహ కూడిక పెట్టినప్పుడు ఆయన చాలా పెద్ద ఆయన వచ్చినాడంట, వాక్యం చెప్పినాడంట. వాక్యం చెప్పి అంత అయిపోయిన తర్వాత ఈయనకు చాలా ఇష్టం కడితే పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని, అందుకని ఆయన ఆ కూడికకు వెళ్ళాడట, కూర్చున్నాడట. వాక్యం అంతా విన్న తర్వాత ఆ పెద్ద ఆయన వచ్చి, తమ్ముడు నీవు పాపివి నేను పాపినే, మనందరి పాపాల కొరకు యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభుని అంగీకరిస్తే నీ పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పినప్పుడు ఆయనకు అప్పుడు ఆలోచించారు, ఈయన ఇంత పెద్ద ఆయన కదా, ఈయన వెంట్రుకలన్నీ తెల్లగైనాయి, ఈయనేంటి ఈయన నేను పాపిని అంటున్నాడు అని చెప్పేసి అప్పుడు కొంచెం ఆలోచన చేస్తుంటే తర్వాత నిజంగానే ఆయనకు తను చిన్నప్పటి నుండి చేసినటువంటి అంటే ఎప్పుడు ఏమనుకున్నాడు, ఎందుకంటే ఆ ఊర్లో అందరికంటే మంచి పేరు అనమాట, మామూలు పాత పేరు ఆయన పేరు సుబ్బరాయుడు అంటే చాలా మంచి పిల్లడు, చాలా గుణవంతుడు. ఎందుకంటే ఏమి చెడు అలవాట్లు లేవు, ఏమి తప్పు అనే ఫీలింగ్ ఆయనకు చాలా ఉండేదన్నమాట. నేను చాలా మంచివాడిని అనేది. అలాంటి వ్యక్తికి అదే నేను జన్మ పాపిని. ఆ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒక వీళ్ళలాగా పాపాలన్నీ కూడా వెళ్ళిపోతున్నట్టు ఆయనకు అనుభవం కలిగింది. నేను ఇది ఎందుకు చెప్పానంటే, నేను యాక్చువల్గా అక్క కూతుర్ని, అమ్మ నాన్న దగ్గర పెరగాలి, కానీ చిన్నప్పటి నుండి అమ్మ నాన్న దగ్గర పెరగలేదు. 3 సంవత్సరాలు అవుతానే అమ్మ నాన్న దగ్గర నుండి మామయ్య తీసుకెళ్ళి ఒక పాపని నా దగ్గర పెట్టి చదివించుకుంటాను అని తీసుకెళ్ళిపోయినాడు హైదరాబాద్కి. 3 years అప్పుడు చిన్న పిల్లల్ని ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా అని ఆయనతో పాటు చిన్నప్పటి నుండి దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళము. దేవుని మందిరానికి వెళ్తే అక్కడ హెబ్రోన్లో ఫస్ట్ ఇలా చిన్నగా ఉన్నప్పుడు 6th 7th క్లాస్ చదివేటప్పుడు మనం ఎప్పుడైనా సరే హెబ్రోన్లో లోపలికి వెళ్తే అడిగే మొదటి ప్రశ్న ఏంటి అంటే, నీవు తిరిగి జన్మించినావా? ఏమని ప్రశ్న అడుగుతారు లోపలికి వెళ్ళగానే, తిరిగి జన్మించినావా? ఆర్ యు బోర్న్ అగైన్ ఇంగ్లీష్లో, అంటే నీవు యేసుప్రభును హృదయంలో అంగీకరించి తిరిగి జన్మించినావా? అప్పుడు నాకు అర్థం కాల, తిరిగి జన్మించదు. మామూలుగా సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళము, చిన్నపిల్లల దగ్గర నుండి పాటలు పాడడము, తర్వాత వాక్యాలు నేర్చుకోవడము, అవన్నీ చేసేదాన్ని. కానీ తిరిగి జన్మించినావా అనేసరికి నిజమే కదా, యేసుప్రభు నా పాపాల కొరకు చనిపోయినాడు కదా, నేను ఆయన ఎప్పుడు నా హృదయంలో చేర్చుకోలేదని చెప్పేసి 7th క్లాస్లో ఉన్నప్పుడు యేసుప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను. అయితే 7th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు 6th 7th 8thలో నాకు ఒక 3 సంవత్సరాలు వరుసగా ఒక ప్రామిస్ వచ్చింది. ఏంటి అంటే రోమీయులకు 16:20 త్వరగా తీసుకురావచ్చాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిగుర తొలగించడు. నాకేం అర్థం కాలేదు, సాతాను శీఘ్రంగా చిగుర తొలగించడం అంటే ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు. 3 years వర్షం వచ్చిందనమాట. మొదటి సంవత్సరం అది వచ్చింది, 2వ సంవత్సరం అది వచ్చింది, 3వ సంవత్సరం, తర్వాత 78వ సంవత్సరము మాకు అంటే నేను మామయ్య దగ్గర ఉన్నాను కదా, ఆయనకు హైదరాబాద్ నుండి జమ్మూకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ నుండి జమ్మూ అంటే జమ్మూ కాశ్మీర్ అని పైన ఉన్న స్టేట్, రాష్ట్రం అది. ఇది కింద, అది పైన. అక్కడ చాలా చలి. అక్కడ మాట్లాడేది కూడా అందరు హిందీనే మాట్లాడతారు, తెలుగు రాదు, మన భాష ఎవరికి రాదు.
ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుగు వచ్చు, మిగతా వాళ్ళందరూ హిందీ. అలాంటి ప్రాంతానికి వెళ్ళాము. అయితే ఇక్కడ ముందే ఆయన ఆత్మను అక్కడ రగిలింపజేసినాడు. ఎవరిలో? మామలు. మామ చాలా స్ట్రాంగ్ బిలీవర్ అనమాట. అప్పటికే యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్నాడు. తర్వాత ఎంత సువార్త విషయంలో ఎంత భారం ఉండేదంటే ఆయనకు ప్రతి ఒక్క వ్యక్తి రక్షింపబడాలి, ఒక సంఘం ఏర్పాటు చేయబడాలి, అంటే ఒక సంఘం స్థాపించబడాలి అనేటువంటి తపన తనలో దేవుడు ఇచ్చినాడు అన్నమాట. కాబట్టి ఆ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత జమ్మూలో చూస్తే అందరూ చాలా వేరుగా ఉన్నారు. వేరుగా అంటే అసలు బైబిల్ పట్టుకొని పోవడానికి కూడా మనకు అక్కడ స్వాతంత్రం లేదు. ఇక్కడ మన బైబిల్ చక్కగా పట్టుకొని వీధుల్లో తిరిగి పాటలు పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ బోలో ఖుదావన్ యీశు మసీకి అంటున్నాము, జై మసీకి అంటున్నాము, ఇవన్నీ చెప్పగలం. మరి అక్కడ మాత్రం క్రైస్తవులు అంటే వాళ్ళని చాలా తక్కువ చూపిస్తారనమాట. క్రైస్తవులు అని తెలిసిందంటే వాళ్ళని ఇలా దూరం కొన్ని పక్కకు రావు, మా దగ్గర తగలదు అంటే అంటరాని వాళ్ళని చూసినట్టుగా చూస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మందిరం అనేది దూరం అయిపోయింది. వాళ్ళు 1 సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. తర్వాత 1 సంవత్సరం తర్వాత అక్కడ దగ్గరలోనే పంజాబ్ అని, జమ్మూకు దగ్గరలోనే పంజాబ్ అనే పఠాన్కోట్లో దేవుని సేవకులు ఇక్కడ నుండి మద్రాసు నుండి ఏటీవీలే మంత్రులు వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలానో తెలిసింది ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు వాళ్ళు అని ఫోన్ చేసి, బ్రదర్ ఇక్కడ మేము ఇలా కూడుకుంటున్నాము, మీరు కూడా రండి సండేస్ అని చెప్పారు. సరే అండి, మెల్లగా మేము సండే పఠాన్కోట్కి వెళ్ళేవాళ్ళు. అలా కొంచెం దేవుడు మళ్ళీ తిరిగి కొంచెం ద్వారం తెచ్చినాడు. తెచ్చిన తర్వాత ఏటీవీలే మంత్రులు కూడా అదే భారం అనమాట. ఏంటంటే ఉత్తరప్రదేశ్లో అంటే ఉత్తర దేశంలో సంఘము స్థాపించబడాలి, అంటే దేవుని పిల్లలు అక్కడ రావాలి, రక్షింపబడినటువంటి సంఘము స్థాపించబడాలి అనేటువంటి ఆయన కూడా చాలా భారం ఉంది. అప్పుడు బ్రదర్ అంకుల్ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పాల్ అని పేరు పెట్టారు. బ్రదర్ పాల్ ఇక్కడ ఒక ఇల్లు తీసుకోండి సెపరేట్, ఎందుకంటే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళము. క్వార్టర్స్ లో ఉంటే మనకు ఫ్రీడమ్ ఉండదు అనమాట, బయట వాళ్ళు ఎవరు కూడా లోపలికి రావద్దు. కాబట్టి అలా కాకుండా మీరు సెపరేట్ గా ఇల్లు తీసుకోండి, ఇక్కడ మనము దేవుని మందిరము స్టార్ట్ చేస్తాము. అంటే మందిరం స్టార్ట్ చేయడం అంటే ఆత్మలు ఉండాలి కదా, రక్షింపబడిన వాళ్ళు ఎవరు లేరు. సరే మన కుటుంబంతోనే స్టార్ట్ చేస్తాము, అక్కడ నుండి మేము వారం వస్తాము అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈరోజు మనకు ప్రేమ విందు ఉంది కదా, అదే రీతిలో అక్కడ కూడా ఫస్ట్ సండే నుండి ప్రేమ విందు అంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అక్కడ వాక్యం ఉంటుంది, రండి వినండి అని పిలిచి, అందరూ హిందువులే అయినా కూడా వచ్చి కూర్చొని అట్లా దేవుడు మెల్లగా కార్యం చేస్తూ ఒక 5-6 కుటుంబాలు రక్షింపబడి, అందరూ హిందువులే, అందరూ విగ్రహారాధకులే, కానీ యేసు ప్రభువులో కార్యం చేసి ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకొని వాళ్ళందరూ ఎంతో నమ్మకంగా దేవుని ఎదురు రావడం మొదలుపెట్టారు. అంటే సాతాను చితగొట్టుతూ పడింది. అయితే స్లోగా చిన్న సంఘం ఏర్పడింది. ఆ సమయంలో నాకు కూడా బ్యాప్టిజంకి దేవుడు ఇచ్చినాడు అనమాట. నేను కూడా బ్యాప్టిజం తీసుకున్నాను ఆ సమయంలోనే. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు డిగ్రీ చదువుతున్నాను, అక్కడే చదువుతున్నాను డిగ్రీ. నాకు కూడా బ్యాప్టిజం ఇచ్చాడు. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. అది హెబ్రీలు 13:5 ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. నిన్ను ఏ మాత్రములు విడవను, ఎన్నడూ ఎడబాయను. ఆ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చింది. అయితే ఆ వాగ్దానము దేవుడు నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. అక్కడ నా డిగ్రీ అయిపోయింది, తర్వాత పీజీ కూడా చేశాను. తర్వాత మెల్లగా ఇంకా మామయ్య కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ కూడా వచ్చేసాం. కానీ అక్కడ దేవుడు ఎంతగానో వాడుకుని ఎన్నో ఫ్యామిలీస్ రక్షింపబడడానికి, తర్వాత వాళ్ళు అక్కడ నుండి వేరే చోట్లకు పోయి ఎక్కడైతే వెళ్ళినారో అక్కడ కూడా సాక్షులుగా, అంటే వాళ్ళు కూడా ఒక సంఘం, చిన్న సంఘాన్ని అంటే ఒక 4-5 ఫ్యామిలీస్ ని గ్యాదర్ చేసుకొని అక్కడ దేవుని మందిరము మొదలు పెట్టడానికి దేవుడు ఎంతగానో ఉపయోగించినాడు. అంటే ఎవరు కూడా పడిపోలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరం కలిసి ఉన్నప్పుడు బాగా స్ట్రాంగ్ ఉంటాం, దూరం వెళ్ళిపోతే ఏమైపోతాం, ఇంకా మర్చిపోతాం దేవుడు తర్వాత సంఘం అవన్నీ. కానీ అలా జరగకుండా దేవుడు నిజంగా ఎంతో కాపాడినాడు. తర్వాత ఒక ఆయన హైదరాబాద్
ఆయన కూడా రక్షింపబడి తర్వాత వచ్చి హెబ్రోన్లోనే ఉంటూ ఎన్నో కొన్ని సంవత్సరాలు 5-6 ఆయన పేరు జరగయ్య, ఒక 5-6 సంవత్సరాలు ఎంతో సేవ చేసి తర్వాత దేవుడు మహిమలోకి పిలువబడ్డాడు. సో అలాంటి అంటే దేవుడు తన బిడ్డల్ని ఎలాగో వాడుకుంటాడు. నేనైతే చాలా చిన్నదాన్ని, నాకు అంత జ్ఞానం కూడా లేదు, అప్పుడు ఏమీ తెలియదు. కానీ దేవుడు తనకు ఇచ్చినటువంటి వాగ్దాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. తర్వాత నాకు వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత 2 పిల్లలు పెద్దగైపోయినారు. వాళ్ళ చదువులు ఆ బిజీలో పడి కొంచెము దేవునికి కొంచెం అంటే మందిరంకి అయితే ప్రతి వారం వెళ్ళేదాన్ని, మందిరంలో వాక్యం వినడం అవన్నీ. కానీ ఈ పరిచర్యలో కొంచెము తక్కువ వాడబడుతూ వచ్చినాను. కానీ దేవుడు తన వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. నేను ఏమాత్రం చూడాను, ఇది ఎన్నడూ ఎడబాయను. సో అలాగే దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. 2019లో మరి ఒక మంచి ఉద్యోగం ఇచ్చినాడు, మంచి భర్తను ఇచ్చినాడు, 2 పిల్లలు ఇచ్చారు. వాళ్ళిద్దరు బాగా చదువుకుంటున్నారు. తర్వాత మొత్త కుటుంబంలో కూడా అందరినీ రక్షించాడు. అంటే మా అమ్మ ఒకడే రక్షింపబడింది ఫస్ట్, అందరూ ఎవరు రక్షింపబడలేదు. తర్వాత దేవుడు అందరినీ రక్షిస్తూ వచ్చినాడు. ఇప్పుడు నిశ్చితమెట్ల వదిన వచ్చారు కదా, ఆ వదిన వాళ్ళ ఇల్లు మాత్రమే క్రిస్టియన్ వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఆ వదిన బాగా చెప్పగలరు. ఎందుకంటే ఆ ఊరంతా హిందూసే, అందరి విగ్రహారాధికులే. వీళ్ళొక్కరే క్రిస్మస్ చేసుకునేవాళ్ళు, వీళ్ళొక్కరే చర్చికి వెళ్ళేవాళ్ళు. అలాంటి స్థలంలో కూడా దేవుడు ఇప్పుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మ కొడుకు కూడా కొంచెం యేసు ప్రభువులో అంటే విశ్వాసం ఉంచడము, తర్వాత క్రిస్టియన్గా ఉండాలి అనేటువంటి తన కోరిక కలిగింది. తర్వాత అందరికీ క్రైస్తవులనే భార్యగా జతపరిచినాడు. అదొక గొప్ప సాక్ష్యం. నాకు అర్థం కాదు, ఎందుకు దేవాలు వాళ్ళంతా అంత విగ్రహారాధికులు కదా అని చూస్తే ప్రతి ఒక్కరి భార్య క్రైస్తవురాలే. అంటే వారి ద్వారా ఆ ఇంట్లోకి రక్షణ తీసుకొని వస్తున్నాడు. అంటే దేవుడు మన కార్యాన్ని ఎప్పుడు కూడా మధ్యలో ఆపేయడు. ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో దాన్ని నెరవేర్చేంత వరకు మనము నమ్మకంగా లేకపోయినా కూడా దేవుడైతే నమ్మదగినవాడు. ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టాడు. అయితే 2019లో మరి అకస్మాత్తుగానే అనాలి, యాక్చువల్గా మేము ఎప్పుడు ఊహించలేదు అలా జరుగుతుందని. ఉదయకాలం ఆయన కొంచెం బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాము. సాయంత్రం అయ్యేసరికి దేవుడు మహిమలోకి పిలువబడ్డాడు. అసలు చాలా షాక్ అన్నమాట. నాకేం అర్థం కావడం లేదు, అసలు ఏంటి దేవా ఇట్లా జరిగింది అని. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత క్యాలెండర్లో ఇలా వాక్యం ఇలా ఉంది, మన హెబ్రోన్ క్యాలెండర్లోనే ఇట్లా ఉంది. చూస్తే అక్కడ కీర్తనలు 4:8. అక్కడ ముందు వాక్యం లేదు, కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితంగా నివసింప చేయదు. అప్పుడు నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నన్ను ఎందుకు ఒంటరిగా చేసినావు దేవా, నీ ప్రణాళిక ఏముందని నాకు తెలియదు. కానీ నువ్వేమంటున్నావు, నీకు సురక్షితంగా నివసింప చేస్తానన్నావు అని. నా బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, యాక్చువల్గా నా దగ్గర అసలు ఏమి నా చేతిలో అంటే జాబ్, నేను వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, నెల జీతం వస్తుంది, అది మాకు సరిపోతుంది. కానీ నా కొడుకు ఆయన ప్రేయర్లో పెట్టుకున్నాడు, ఏమని దేవా నీ చిత్తమైతే నన్ను అమెరికాకు పంపించు అని ఆయన కోసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. పెద్ద కొడుకు ప్రార్థన చేస్తుంటే నా దగ్గర చూస్తే డబ్బులు లేవు. దగ్గర 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలు నేను ఎక్కడి నుండి తెచ్చిపెట్టాలి దేవా అని నాకు కూడా ఏం అర్థం కాలేదు. కానీ ప్రార్థనలో పెట్టాము, దేవా నీ చిత్తం అయితే మార్గం సరళం చేయండి. అర్థం చేస్తున్నాడు. యాక్చువల్గా పిఎఫ్ ఆఫీస్లో నా దగ్గర వర్క్ చేసే ఒక టీచర్ వాళ్ళ అన్న వర్క్ చేస్తాడనమాట. కానీ ఆయన వేరే బ్రాంచ్లో ఉంటాడు, నేను వేరే బ్రాంచ్లో ఉంటాను. కరెక్ట్గా ఒక వారం ముందు వచ్చాడు సార్. వచ్చి మేడం మీకు అప్లై చేసుకున్నారు కదా, పిఎఫ్ వచ్చిందా అంటే, లేదు సార్ రాలేదు, 1 లక్ష మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు, మీకు రాలేదు అని. అవునా మేడం, సరే మేడం నేను ఒకసారి మా బ్రదర్ని అడుగుతాను. మేమైతే అన్నదమ్ములో మాట్లాడుకోము, మా ఇద్దరి మధ్యలో మాటలు లేవు, కానీ ఏమో ఒకసారి ట్రై చేసి చూస్తాను అనేసి అన్నాడు. నేనైతే ప్రార్థిస్తున్నాను, నేను ఏం హోప్స్ కూడా లేవు, నాకు ఎటువంటి నమ్మకం కూడా లేదు, జరుగుతుంది, నాకు డబ్బులు వస్తాయి, నా కొడుకుని పంపిస్తానని కూడా నాకు
వచ్చినాడు. ఈవినింగ్ లోపల నాకు ఫోన్ చేసి, మేడం మీ పిఎఫ్ శాంక్షన్ అయింది, మీరు అమౌంట్ తీసుకోండి మేడం, మీకు అమౌంట్ అకౌంట్లో పడుతుంది మేడం అని. అవునా సార్ అయిపోయింది అంటే, అవును మేడం అయిపోయింది. తర్వాత ఆయన 2 రోజులు మాత్రం ఎంతవరకు అయితే నా పని ఉండిందో అంతవరకు మాత్రమే మా బ్రాంచ్కి వచ్చాడు. తర్వాత మళ్ళీ తన బ్రాంచ్కి వెళ్ళిపోయినాడు. అయితే నేను మళ్ళీ చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇలా వచ్చి నాకు హెల్ప్ చేశారంటే, లేదు మేడం ఇది దేవుని కార్యం, అసలు నేను అనుకోలేదు ఇలా వచ్చి మీకు హెల్ప్ చేస్తానని. దేవుడే ఈ కార్యం చేస్తాడు, చాలా గొప్ప దేవుడు మేడం, ఆయన మీకు ఇంత గొప్పగా కార్యం చేస్తున్నాడు అని. అంటే దేవుడు ప్రతి సమయంలో ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడుగా, మనం ఏమి అడగకుండానే మనకు అన్ని ఇస్తున్నాడు. గాలి, సూర్యుడు, మంచి ఆహారము అన్ని ఇస్తున్న దేవుడు మనం అడిగితే ఇయ్యడా? దేవుని వాక్యంలో ఉంది కదా, నీవు నిజంగా మొరపెట్టిన దేవుడు ఆలకించకు. రొట్టెని అడిగితే రాయిస్తారా, చేపని అడిగితే పామునిస్తాడు. నీవు చెడ్డవాడంటే నీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలనుకుంటే మరి నేను ఇవ్వాలా అంటున్నాడు. నిజమే, దేవుడు ఖచ్చితంగా మనకు శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు, మామూలు ఈవులు ఇవ్వడు. మనం అందరికంటే లోకస్తుల కంటే కూడా దేవుడు మనల్ని ఘనమైన వారిగానే ఉంచుతాడు, ఘనమైన స్త్రీలుగానే ఉంచుతాడు. అంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యములు చేసి మన యొక్క జీవితాన్ని నిలబెట్టే దేవుడు. కాదంటే మనము ఆయనకు ఎప్పుడు కూడా అంటగట్టబడి ఉండాలి. ఎప్పుడైతే మనము ఫోన్ ఉంది చూడండి, ఈ ఫోన్ ఉంది, ఇప్పుడు నేను ఊరికే అనుకొని నేను కవితతో లేదంటే మీతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడగలనా? నేనేం చేయాలి? నంబర్ను డయల్ చేయాలి. నంబర్ డయల్ చేసినా కూడా ఒకవేళ ఆ నంబరు ఆంటీకో లేకపోతే కవితతో కనెక్ట్ కాలేదనుకోండి, ఫోన్ రాదు. కనెక్ట్ అయింది అనుకోండి, ఫోన్ వస్తుంది కదా, ఖచ్చితంగా జరుగుతుంది కదా. అంటే దేవుడితో మనం ఎప్పుడైతే మన సంబంధం మంచి, అంటే దేవుడుతో సంబంధం, ఆయన వాక్యంలో ఉంది కదా, యోహాను సువార్త 15:7 నేను మీ యందు మీరు నా యందు నిలిచిండినట్లా మీకు ఏమి ఇష్టం అడుగుని నేను మీకు ఇస్తాను. అంటే మనం ఆయన ఎందుకు నిలబడి ఉండాలి, మనం ఉండాలి ఆయనలో. ఆయనలో లేకుండా మనం ఏం అడిగినా మనము ఉండలేము. కాబట్టి స్త్రీలుగా మనము చేయవలసిన ఇంపార్టెంట్ అంటే చాలా అత్యవసరమైనటువంటి పని ఏమి అంటే ప్రార్థించడం. ఎవరి కోసం ప్రార్థించాలి? మన పిల్లల కోసం, మన భర్త కోసం. ఎందుకంటే వాడు ఉద్యోగాలకు వెళ్ళినా, వాళ్ళ పనులకు వెళ్ళినా సురక్షితంగా రావడానికి, తర్వాత వాళ్ళు రక్షణలో నడిపించబడడానికి. అంతేకాకుండా మన పిల్లలు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నా, కాలేజ్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఇప్పుడు చూస్తుంటాం కదా, ఎన్నో వార్తలు వింటున్నాం. అప్పుడు పిల్లలు ఎక్కువ స్ట్రెస్కి గురైపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కాలంలో నేను చాలాసార్లు విన్నాను. ఎందుకంటే నేను కూడా అదే టీచింగ్లోనే ఉన్నాను కాబట్టి మాకు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు పిల్లలు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళకు సరైనటువంటి నడిపింపు లేదు. అంటే తల్లిదండ్రులుగా మన వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడే వాళ్ళని నడిపిస్తాడు. దేవుడే ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపిస్తూ ఉంటాడు, చదువులో పనిచేస్తాడు. మన పిల్లలు ఎప్పుడైనా దేవుడు పైగానే ఉంచుతాడు, తలగానే ఉంచుతాను కానీ నేను తోకగా ఉంచను. మిమ్మల్ని పైవారిగానే ఉంచుతాను కానీ క్రింది వారిగా ఉంచను. ఎందుకంటే దేవుడు భూమి ఆకాశంలో సృజించిన వాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని పైవారిగా ఉంచుతాడు. ఇంకా నా పిల్లలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు కావాలి, తర్వాత ఇద్దరు బాప్టిజం కూడా తీసుకోవాలి. రక్షింపబడ్డారు కానీ బాప్టిజం తీసుకోలేదు కాబట్టి దానికోసం కూడా ప్రార్థించండి. సో మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఖచ్చితంగా దేవుడు. పేరు స్వర్ణ. నా పేరు స్వర్ణ ఎస్తేర్. నా పేరు కూడా ఎస్తేరే. ఇది నా సాక్ష్యం. దేవుడు నన్ను రక్షించుకొని నన్ను తన నక్షత్రంగా, చిన్న నక్షత్రంగా వాడుకుంటున్నాడు. పెద్ద నక్షత్రం అయితే కాదు, చిన్న నక్షత్రంగా. కాబట్టి మీరు నా కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు ఇంకా అత్యధికంగా ప్రభు యొక్క పరీక్షల్లో వాడటానికి, తర్వాత ప్రభు కొరకు నేను కూడా నమ్మకంగా నిలబడాలి. అది నా కోరిక. ఎక్కడ కూడా మనకు పడిపోకుండా. ఎందుకంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. అంటే ఆరంభము మంచిది అయ్యవచ్చు, అంతము మేలుకరంగా లేకపోతే మనము నష్టపోయే వారంగా ఉంటున్నాం. ఓకే, కాబట్టి నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. తర్వాత తను వచ్చేసి మా అక్క కూతురు, ఆ అమ్మాయి కొరకు కూడా ప్రార్థించండి. తన పేరు కవిత. అక్క మామయ్య కూడా లేరు, ఫస్ట్ మామయ్య చనిపోయినారు, తర్వాత సంవత్సరంకి
ఇద్దరు దేవునిలో ఉండిన వారే కాబట్టి మాకు ఒక రోజు వాళ్ళని చూస్తాము అనేటువంటి సంతోషము, నిరీక్షణ ఉంది. కాబట్టి అలాంటి నిరీక్షణ మన అందరికీ ఉండేటట్టు దేవుడు సహాయం చేయాలి.